కాముడి విరామం తరువాత. అరే నేను చెప్పిన లిస్ట్ చక్కడగా చూడరా. 5 కిలోలు బియ్యం, పౌడర్ డబ్బాలు 20, బేబీ సోపులు 20, షాంపూలు 15, 5 గ్రాముల టూత్ పేస్ట్లు 20, టూత్ బ్రష్లు 10. కానీ త్వరగా. సార్ మెట్ల మీద నూనె పడింది, ఎవరైనా జారి పడతారు. ఏ బుల్లబాయ్ నిన్నే. ఏంటన్నా మెట్ల మీద నూనె పడిందట చూడు, వెళ్ళి తుడిచేయి. సరే అన్నా. ఎంతసేపు అవుతుంది చెప్తే మళ్ళీ వస్తాను. ఎవడు పోసాడో తెలీదు, వాడే జారిపడి చేస్తే బుద్ధి వస్తుంది. అన్నా ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? ఆగన్నా, ఆగు అన్నా. అన్నా ఏంటన్నా మన కొట్టు తెలిసి మీ బాడి మీరు వెళ్ళిపోతున్నారు? అంత ఒళ్ళు మర్చిపోయి ఏం కలగంటున్నారు? అది అన్నా చెప్పన్నా. అది ప్రేమలత గురించారా? ప్రేమలత గురించా? ఏంటన్నా వదిన గురించా? ఏంటది సడన్ గా కళ? అది బండి మీద వస్తుండగా ఈరోజు ప్రేమలత నా పెళ్లి గురించి మాట్లాడడానికి అత్తయ్యని తీసుకుని మా ఇంటికి వచ్చిందిరా. అన్నా నిజంగానే చెప్తున్నారా? అవునరా, ఈ విషయాన్ని ప్రేమే నాతో చెప్పింది. అంతేకాదు నేను తిన్న ప్లేట్లోనే తను కూడా తిన్నదిరా. వింటుండేదే చాలా రుచిగా ఉందన్నా. వదినకి మీ మీద ఎంత ఇష్టం? మగాళ్ళే అన్న లవ్ చెప్పడానికి జిగటలా లాగుతారు, కానీ ఆడవాళ్ళు అప్పడానికి టప్పును కొట్టినట్టు బద్దలు కొట్టేస్తారు. మామూలుగా భార్యలే భర్త ప్లేట్ లో భోజనం చేస్తారు. వదిన ఇప్పుడు మీ ప్లేట్ లో తిన్నారంటే ఏమిటి అర్థం? మిమ్మల్ని భర్తగా అనుకుంటున్నారని అర్థం. అవునరా, అదే తలుచుకుంటూ వచ్చానా, కొట్టు మర్చిపోయాను. సంతోషం అన్నా. వదిన్ని తలుచుకుంటూ కలల్లో తేలిపోవడం గొప్ప సుఖం అన్నా. అనుభవించన్నా, అనుభవించండి. 2 అడుగులుండి 40 అడుగులు మాట్లాడతారా? అవునన్నా, నా హైట్ 2 అడుగులే, కానీ మెదడు మామూలుగానే ఉంది. అన్నా కలెక్షన్ బ్యాగ్ లేదురా. ఏంటి కలెక్షన్ బ్యాగ్ లేదా? అవునరా, ఇంట్లోంచి వచ్చేటప్పుడు కలెక్షన్ బ్యాగ్ బండికి తగిలించాను. ఇది మాత్రమే ఉంది, బ్యాగ్ లేదు. బ్యాగ్ లో డబ్బా ఏమైనా ఉందానా? అయ్యో 50,000 ఉన్నాయరా. అయ్యో 50,000 ఏంటన్నా బ్యాగ్ బారేసి వచ్చారు? దారిలో ఎక్కడ పట్టుంటుంది. పదండి త్వరగా స్టార్ట్ చేయండి. పదండి 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 త్వరగా. పదండి 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 త్వరగా త్వరగా. బ్యాగ్ కింద ఉంది, ఎవరిదై ఉంటుంది? బ్యాగ్ వెయిట్గా ఉంది, లోపల డబ్బుందేమో. ఇంత డబ్బు కేర్లెస్ గా పారేసుకున్నారే, పాపం ఎవరిదై ఉంటుంది? విజిటింగ్ కార్డ్, అడ్రస్ ఏమీ లేదు. ఎవరిదై ఉంటుంది? ఎవరిని అడగాలి? రాంగ్ పర్సన్కి అందకూడదు. పోనీ పోలీసులకు అప్పగిద్దామా? హలో అక్క, నేను వసంత మాట్లాడుతున్నాను. ఏమిటి ఏమిటి విషయం? నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరా అక్క. ఏమైంది? ఏమిటి గొడవ? నాకెలా చెప్పాలో ఏం తెలియడం లేదు. నువ్వు వెంటనే
అంటున్నావే? నాకు చాలా కంగారుగా ఉంది. ఏమిటో చెప్పు. నాకు అంతకంటే కంగారుగా ఉంది. నువ్వు త్వరగా రా, అప్పుడు చెప్తాను. ఏయ్! ఏమిటో తెలియలేదే. విషయం చెప్పకుండా ఫోన్ కట్ చేసింది. ఆటో ఎక్కడికి వెళ్ళాలమ్మా? రామ్నగర్ కి వెళ్ళాలి. రామ్నగర్ లో ఎక్కడ? శ్రీనివాస్ హోటల్ పక్కన గణపతి స్ట్రీట్. 100 రూపాయలు అవుతుంది. సరే, కొంచెం త్వరగా వెళ్ళు. అలాగే అమ్మా. కొంగుముడి విరామం.